సింహం మరియు ఎలుక. ఒకప్పుడు ఒక గాఢమైన అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఆ ఎలుక ఆడుకుంటూ సింహం శరీరం మీద పరిగెత్తింది. సింహం లేచి కోపంతో ఎలుకను తన బోళ్లలో పట్టుకుంది. నువ్వు నా నిద్రభంగం చేశావు, ఇప్పుడు నిన్ను తినేస్తా అని సింహం గర్జించింది. ఎలుక భయంతో వణుకుతూ, రాజా దయచేయండి, నేను చిన్నదాన్ని కాని ఒకరోజు మీకు సహాయం చేయవచ్చును అని వేడుకుంది. సింహం నవ్వి, నువ్వు నాకు సహాయం చేస్తావా? హా, సరే వెళ్ళు అని వదిలేసింది. కొన్ని రోజుల తరువాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రావడం కాలేదు. దూరంలో నుంచి ఆ శబ్దం విని ఎలుక వచ్చింది. రాజా భయపడవద్దు అని చెప్పి తన పదునైన పళ్లతో వలతాళ్లను కొరికి సింహాన్ని విడిపించింది. సింహం ఆనందంతో, నీవు చిన్నవాడివైనా గొప్ప సహాయం చేశావు, నిన్ను తక్కువ అంచనా వేసినందుకు క్షమించు చెప్పింది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులయ్యారు. నీతి చిన్నవాడైనా తక్కువ అంచనా వేయకూడదు.